ఓ మానవ, ఇకనైనా మానవ, నేను నేను అన్న ఈ దేహం బూడిదవుతుంది ఏదో ఒకరోజు. నాది నాది అన్నవన్నీ చావుతో వదిలిపోతుంది ఒకరోజు. చివరికి పంచభూతాల్లో కలిసిపోతాము. మన అస్తిత్వమే ఉండదు ఈ లోకంలో. మన వ్యవహారిక భాషలో మన పేరు కూడా మాసిపోతుంది ఏదో ఒకరోజు. బ్రతకడం అంటే తినడము, త్రాగడము, ఆనందించడము, నిద్రించడము, భోగాలను అనుభవించడం కాదు. మన శరీరాన్ని వదిలి వెళ్ళిన మన జ్ఞాపకాల్లో బ్రతకడం. అది కదా జీవితం అంటే. కనీసం మనం నూలుపోగుతో కూడా రాలేదు ఈ భూమి మీదకి. దిగంబరుడమై వచ్చాము, దిగంబరుడమై వెళ్ళిపోతాము. చివరకు దింపుడు కళ్ళం కాడ మనల్ని దోచుకుంటారు సుమి. అది కూడా మన వాళ్ళే. ఇక మనం సాధించిందేంటి? చావు పుట్టుకల మధ్య ఉన్న సంబంధమే కర్మ అంటారు. సమాజానికి మంచి చేస్తే మంచి కర్మ, చెడు చేస్తే చెడు కర్మ. ఇవే మన వెంట వచ్చేది, గుర్తుంచుకోండి. ఆస్తి, అంతస్తులు, డబ్బు, అధికారం, హోదా ఇవన్నీ కేవలం మనం బ్రతుకున్నంత వరకు మాత్రమే. అవి కేవలం గాలి మేడలే అనుకోండి. అసలు మనతో వచ్చేవేంటో తెలుసా? కేవలం మనం చేసుకున్నటువంటి కర్మ, అనగా మంచి పనులు. 10 మంది హృదయంలో మన జీవన ప్రయాణం నిలిచిపోయేటట్టుగా సాగాలి మన జీవితం. అదే జీవితం అంటే. మన శ్వాస ఆగిపోతే మన పార్థివ దేహాన్ని చూసి ఉక్కిరి బిక్కిరిగా రోధించాలి. మనస్ఫూర్తిగా మన పార్థివ దేహాన్ని చూస్తే కళ్ళ నుండి అశ్రుధారలు జారవారాలి. హృదయం ద్రవించిపోవాలి. చివరికి మనస, వాచ, కర్మన మనల్ని అనుసరించాలి. అది కదా జీవితం అంటే. పుట్టడం గొప్ప కాదు, మనం ఎలా గొప్పగా జీవించామన్నదే ముఖ్యం. ఎంత మంచి పనులు చేస్తూ ఎంతమంది హృదయాన్ని గెలిచామన్నదే ముఖ్యం. అదే కదా మన వెంట వచ్చేవి. సృష్టిలో ఎన్నో జీవులు జన్మిస్తూ ఉంటాయి, నశిస్తూ ఉంటాయి. కానీ మానవుడిగా పుట్టిన మనం ఎలాంటి జీవనాన్ని కొనసాగించామన్నదే ముఖ్యం. భగవంతుడు సర్వకాల సర్వావస్థలలో తన భక్తులను అనుక్షణం రక్షిస్తూనే ఉంటాడు. మానవుడు ఎల్లప్పుడూ భగవంతుని రక్షణలోనే జీవిస్తాడు గాని దానిని గురించిన చింత ఏమీ లేకుండా జీవిస్తారు. మనిషి యొక్క ప్రతి నిమిషం భగవంతుని దయతోనే గడుస్తున్నది అన్నది యథార్థం. మనిషి సుఖజీవనానికి అతని మేధస్సు గాని తెలివితేటలు గాని కారణం కానే కావు. ఇవన్నీ భగవంతుని లీలానుగ్రహములే. ఓం నమ శివాయ. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమో నారాయణాయ అని కమెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.